మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. మరి గురుగారితో మాట్లాడి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నాయనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. నమస్తే సార్. కొంతమంది అంటుంటారు లైక్ ఇప్పుడు మనకి కొన్ని వీడియోస్ లో చూస్తాం, లైక్ ఇప్పుడు పర్స్ లో ఇలాచి పెట్టుకోవడం, లైక్ గ్రీన్ పెన్ తో కొన్ని నెంబర్స్, ఏంజల్ నెంబర్స్ రాయడం. సో ఇలా రాస్తే మనకి లైఫ్ లో కలిసి వస్తుంది అని అంటుంటారు కదా సార్, అది నిజమేనా సార్ లేదా అబద్ధమా సార్? ఇప్పుడు నేను నిజాల అబద్ధాలు చెప్పడానికి రాలేదు. వెరీ గుడ్, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ నెంబర్స్ రాసుకోవడం అనేది సో ఇప్పటికిప్పుడు రాసింది కాదు, నా చేతి మీద కూడా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. చూసారా, ఇది నెంబర్స్ 1 5, ఇక్కడ వచ్చింది 9. ఇది నా ఏంజల్ నెంబర్, నా పర్సనల్ ఏంజల్ నెంబర్. ఎస్, న్యూమరాలజీ ప్రకారం కొన్ని నెంబర్స్ని అసలు ఎందుకు రాసుకుంటాం అనే దాని గురించి కన్క్లూడెడ్గా ఆడియన్స్కి చెప్పాలి మనం ఈరోజు. ఎందుకంటే ఏది పడితే అది రాసుకోవటం కాదు, కొన్ని కన్క్లూడెడ్ నెంబర్స్ అనేవి రాసుకోవాలి. ఎందుకంటే నెంబర్స్ని మనం ఫాలో చేయటం అనేదే న్యూమరాలజీ. న్యూమరాలజీ అంటే వాట్ ఈస్ దట్? న్యూమరాలజీ అంటే నెంబర్స్, సాంఖ్యక శాస్త్రం. దాంట్లో మన నెంబర్ని మనం ఫాలో చేయాలి, అదే మెయిన్ ఇక్కడ. అయితే వాస్తవంగా మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఏదైనా నెంబర్ డెఫిసిట్ కావచ్చు, వాస్తవంగా ఏదైనా మిస్ప్లేస్ ఖచ్చితంగా అయితే. ఒక్కొక్కరికి నాకు 3 నెంబర్లు మిస్, 4 2 5 మిస్. నాకు అట్లా మీకు మిస్ అయింది కంపల్సరీ. మీ బర్త్ చార్ట్ వేసుకుంటే ఇది ఎలా వేసుకోని అనేది నేను నా పాత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను. నేను మళ్ళీ కావాలంటే రిపీట్ చేస్తాను మనల కోసం, మన ఆడియన్స్ కోసం. 9 బాక్సెస్ గీయండి మీరు. 9 బాక్సెస్ అంటే చతురస్రాలు 9 బాక్సులు గీయండి. గీసిన తర్వాత ఫస్ట్ లైన్లో అడ్డంగా 4 9 2, 4 9 2. నెక్స్ట్ లైన్లో 3 5 7. కింద లైన్లో 8 1 6. ఇక్కడ మీకు 9 నెంబర్లు కవర్ అవుతాయి. ఈ నెంబర్లు ఏవైతే రాసామో నవగ్రహాలకు సంబంధించిన స్లాట్స్ అన్నమాట. అవి కూర్చునే ప్లేసెస్. మీకు అందరికీ తెలుసు, మామూలుగా మీరు చిన్నప్పుడు మర్చిపోయారో తెలియదు. ఇప్పుడు నవగ్రహాలు ఒక ఆర్బిటాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇది సైన్స్, ఒకటిగా ఎవరు చెప్పింది కాదు, ఇట్ ఇస్ ఎ సైన్స్. సౌర కుటుంబం చదవండి, మీరు యూనివర్సల్ చదవండి, ఏది చదివినా కూడా మీకు ఇదే చెప్తుంది. మనకున్న నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో నాసా వాళ్ళు కూడా ప్రయోగం చేసిన ప్రకారం ఏంటంటే వాటికి ఒక ఆర్బిటాల్ ఉంటుంది. అంటే రోడ్ అనుకోండి, మామూలుగా రోడ్ మ్యాప్ అనుకోండి, ఆ రోడ్లు అవి తిరుగుతూ ఉంటాయి కామన్గా. సో వాటికి సంబంధించిన స్లాట్ వివరాలు అనమాట. ఆ 9 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి సిట్టింగ్ స్లాటెస్ 4 9 2. 4 అంటే మనకి రాహు, 9 అంటే కుజుడు, 2 అంటే చంద్రుడు, తర్వాత మధ్యలోకి వచ్చేసి 3 5 7. 3 అంటే మనకి గురుగ్రహం, 5 అంటే బుధుడు, 7 అంటే మనకి కేతు, కింద వచ్చేసి 8 శనీశ్వరుడు, 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రాచార్యుడు. వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ అనమాట అక్కడ కూర్చున్నాయి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 8 ఉంటాయి డేట్లు. మామూలుగా 2 డేట్లో 2 అంకెలు ఉంటాయి, మంత్లో 2 అంకెలు ఉంటాయి, ఇయర్లో 4 ఉంటాయి, 8 ఉంటాయి. ఇప్పుడు మీకు ఏ నెంబర్ అవైలబుల్ ఉందో ఇంకో ప్లేన్ మళ్ళీ 9 బాక్సులు గీసి అక్కడ నెంబర్లను చూస్తే ఇక్కడ వేసేయండి. ఏ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ మీకు కొన్ని మిస్ అయిన నెంబర్లు కనపడతాయి. దాంట్లో మిస్ అయిన నెంబర్లలో కనుక మీకు 5వ నెంబర్ మిస్ అయింది, బిజినెస్ చేయాలంటే చాలా కష్టమైంది. మీకు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు, మీరు ఏదేదో చేస్తారు, ఎన్నో కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ ఇన్కమ్ రాదు. మీకు అంత అడావుడి జీవితం, గందరగోళంగా ఉంటుంది తప్పితే ఇన్కమ్ అనేది కనపడదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. మీ పిల్లల ప్రోగ్రెస్ కార్డులు చూసుడే కాదు, మీ ప్రోగ్రెస్ కార్డు చూడండి. ఈ ఇయర్ స్టార్ట్ చేశాము, ఈ ఇయర్కి ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఎంత టర్న్ ఓవర్ అయింది, ఎంత లాభం వచ్చింది, అది కూడా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. దట్ ఈస్ ప్రోగ్రెస్ కార్డ్. అక్కడ మీకు తెలిసిపోద్ది 5వ నెంబర్ డెఫిసిట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక కొంతమందికి 6 మిస్ అవుతుంది. వీళ్ళ దగ్గర డబ్బులు రావాలంటే గడగడలు ఆడిపోతాయి. డబ్బులు రావు అసలు, వీళ్ళ దగ్గరికి రావు అసలే. ఖచ్చితంగా వాళ్ళు ఖాళీగానే ఉంటారు. ఎప్పుడు చూసినా ఏంది డబ్బులు రావట్లేదు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అస్సలు లేవు, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ లేదు, చేతులు లేవు, జేబులో లేవు, ఏంది అసలు ఏంటి అని చెప్పి పరేషాన్ అవుతా అంటారు. సో దానికి డెఫిసిట్ వచ్చేసి 6. చాలా ముఖ్యమైన నెంబర్లు ఇవి. తర్వాత ఒకరికి 4 మిస్సింగ్ ఉంటుంది. 4 అంటే కుబేర స్థానం. చెక్ చేసుకోండి మీరు కావాలంటే. 4వ నెంబర్ మిస్సింగ్ అయింది, మీ అకౌంట్ ఎప్పుడు 0 ఉంటుంది. 0 మీరు మెయింటైన్ చేస్తున్న మీ అకౌంట్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి 0, 0 ఉంటుంది. ఏంది మిరాకిల్ అంటే ఇట్ ఈస్ నెంబర్స్ లైన్, నెంబర్స్ యొక్క క్వాలిటీ. ఇదే 4 5 6ని మేము న్యూమరాలజీలో గోల్డెన్ లైన్ అంటారు. దీన్ని గోల్డెన్ లైన్, రాజయోగం, రాజయోగ లైన్ అంటారు.
ఇంకో మెరాకిల్ ఏంటంటే మీకు ఏదైతే మీరు 4923578116 అనే బాక్సులు గీశారో వాటిని మీరు ఎటు నుంచి ఎటైనా తీసుకోండి, ఇట్లా అడ్డంగా తీసుకోండి, ఇటు నిలువుగా తీసుకోండి, వర్టికల్గా తీసుకోండి, ఎక్కడ టోటల్ చేసినా మీకు 15 వస్తుంది. చేసుకొని చూడండి కావాలంటే, ఖచ్చితంగా చేయండి, మీరు చేస్తే మీకు తెలుస్తుంది. ఆ 15 నెంబరే వీఆర్ రైటింగ్ ఇయర్. 15 అని అంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, వీళ్ళిద్దరు కలిస్తే టోటల్ వచ్చేసి 6. ఆ 6కి అధిపతి వచ్చేసి శుక్రాచార్యుడు. ఎవరి శుక్రాచార్యుడు అంటే సుఖాలకి అధిపతి. ఈ ప్రపంచంలో సుఖము అనేదానికి ఎవరైనా డెఫినేషన్ చేశారంటే దాని వెంటనే ఈయన ఉంటాడు అనమాట, శుక్రాచార్యుడు. దస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది 15. ఈ 15 ఏంటంటే డబ్బులకు సంబంధించింది, మనీకి సంబంధించింది. ఎవరికి మీకు సడన్గా డబ్బులు కావాలి, రావట్లేదు, ఇబ్బంది అవుతుంది, ఒక వారం 10 రోజులు టైం ఉంది, మీరు ఏ విషయంలో మీకు డబ్బులు కావాలనే దాన్ని స్మరిస్తూ ఇక్కడ మీరు 15 రాసుకోండి. డబ్బులు కావాలని కోరుకుంటూ ఉండండి, అప్రమేషన్ చేయండి యూనివర్స్కి, ఇన్ని డబ్బులు నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ. ఇది గురుస్థానం, దీన్ని గురుస్థానం. ఆయన శుక్రాచార్యుడు యొక్క వీనస్ పాండ్ అంటారు దీన్ని. ఈ ఏరియాని వీనస్, బొటెనల్ కింద ఉండే ఏరియాని వీనస్ పాండ్ అంటారు, ఇది ఫామిస్ట్రీలో. సో ఇక్కడ ఆయన కూర్చొని ఉంటాడు కాబట్టి ఇక్కడ ఆయనకి గౌరవిస్తున్నట్టుగా 15 రాసామంటే ఈజ్ఈక్వల్ 6 వస్తుంది. శుక్రాచార్యుడికి మీరు అడుగుతున్నట్టుగా దాని ఇంటిమేషన్ అనమాట. కాబట్టి గ్రీనింగ్ పెన్నుతోని మంచిగా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి దేవునికి దండం పెట్టుకున్నాకనో, సో మీరు ఏ సోదరులైనా బాగలే, మీరు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా, నెంబర్స్కి వాళ్ళ వేరే వేరే నెంబర్లు ఏవి ఉండవు, రిలీజన్స్ ప్రకారం నెంబర్లు ఉండదే 9 నెంబర్లు. అందరూ అయ్యే స్మరించుకోవాలి, అయ్యే రాసుకోవాలి, చదువుకునేటప్పుడు కూడా అయ్యే నేర్పిస్తారు మీరు. కాబట్టి 15 నెంబర్ ఎవరైనా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది రిలేషన్కి సంబంధించింది కాదు. ఇక రిలేషన్ వరకు 2 నెంబరాలకి అసలు సంబంధం లేదు. దీంట్లో క్రిస్టియన్ సోదరులు చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు, బుక్కులు రాసిన వాళ్ళు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, దీంట్లో పెద్ద పెద్ద బుక్కులు రాసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనకి హైదరాబాద్లో కూడా మస్తు మంది ఉన్నారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు 15 నెంబర్ రాసుకోండి. సో మీరు అద్భుతంగా డబ్బులకు సంబంధించిన గ్రోత్ని గెయిన్ చేసేయచ్చు. డబ్బులకు సంబంధించిన లైన్ మీకు ఓపెన్ అయిపోతుంది. మిస్ అయిన నెంబర్ అక్కడ మీరు రాసుకుంటే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేషన్ ఆఫ్ ది నెంబర్ అంటారు దీన్ని. ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి దీంట్లో. మీకు మిస్ అయిన నెంబర్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఏమైనా డౌట్ ఉంటే కాల్ బ్యాక్ చేయొచ్చు, నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని రెమెడీస్ మార్గాలు కూడా మొత్తం మనకి. ఈ మిస్సింగ్ నెంబర్స్ రెమెడీయే వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మన లైఫ్లో నిలబెట్టేస్తూ ఉంటుంది. సో దాన్ని పాటించండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు మీది 8 సిరీస్ కాబట్టి మీరు 15 రాసుకున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ ఏ సిరీస్ అయితే ఆ నెంబర్ మనం మిస్ అయిన నెంబర్స్ రాసుకోవాలా, లేకపోతే ఎవరైనా 15 నెంబరే రాసుకోవచ్చా? దీనికి డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు. మిస్ అయిన నెంబర్ ఏదైనా కావచ్చు, దాన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏది మిస్ అయిందో మనకి అది పొందాలి కదా, దాన్ని రాసుకునే విధానం అన్నమాట. సో ఈ నెంబర్ యూనివర్సల్, ఎవరైనా రాసుకోవచ్చు. 15 నెంబర్ అనేది యూనివర్సల్ లక్కీ నెంబర్, ఎవరైనా రాసుకోవచ్చు. దీన్ని సిరీస్తో సంబంధం లేదు. దీన్ని అందరూ రాసుకోండి, సూపర్గా డెవలప్ కండి. ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మంచి గ్రోత్ వస్తే హ్యాపీ. చూడండి మరి సార్ చెప్తున్నారు ఈ యూనివర్సల్ నెంబర్ 15 అనేది ఎవరైనా రాసుకోవచ్చు అంట. సో రేపటి నుంచి మీరు కూడా అందరూ 15 నెంబర్ అనేది అరచేతిలో రాసుకొని మీరు కూడా లైఫ్ లో గ్రోత్ అవ్వండి. ఈ ఫ్రైడే నుంచి రాయండి, ఇంకా సూపర్. ఈ ఫ్రైడే నుంచి తప్పకుండా రాయండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.